తగిలింది, తాట్లేసింది. ఇది అనకాపల్లె. ఓ హాయ్ గైస్, ఇవాళ నిన్న వైజాగ్ వచ్చాము. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ వచ్చాము. నిన్నంతా ఇంకా బీచ్కి అనేసి అలా వెళ్ళి తిరిగేసి కొంచెం ఎంజాయ్ చేసాం అనమాట. సో అయిపోయింది. ఇవాళ మళ్ళీ వైజాగ్లోనే ఉన్నాం. ఇంకా వైజాగ్ నుంచి గాజువాక్ వచ్చాము. గాజువాక్లో ఆఫీస్ ఉంటే ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఆఫీస్ కూడా ఏమి లేవేసి అన్నారు. సరే వెళ్ళాడు ఉందామని చెప్పేసి అయితే ఇప్పుడు మా బండి మా అన్న బండి రెండు వెళ్తున్నాయి అనమాట. వెళ్ళేదే ఉండాలి. చూద్దాం అసలు ఈరోజు లోడింగ్ అవుతుందా లేకపోతే అసలు ఈరోజు ఎలా గడుస్తుంది ఏంటో చూద్దాం. ఈరోజు ఏమి లేకపోతే ఇంకా బండిలో కూర్చొని టైంకి ఫోన్ చేసి పడుకోవడమే, అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా మనం ఇప్పుడు గాజువాక్ వచ్చాము. ఇది గాజువాక్ సెంటర్. ఇంక నుంచి కొంచెం ముందుకు వెళ్తే 100 feet రోడ్ వస్తుంది. అక్కడైతే మనకు ఆఫీస్ ఉంటుంది ఒకటి. ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే బండి సర్వీస్ చేయించాలి. ఆల్రెడీ 19,000 తిరిగేసింది, 19,000 తిరిగేసింది. ఇంక 400 kilometers దిగిందంటే 20,000 అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం ముందుగా సర్వీస్ చేసిన బెస్ట్ అనుకొస్తుంటా. ఎందుకంటే ఇంక ఒక లోడ్ ఎత్తుకుంటే ఒక లాంగ్ ఇస్తామంటే ఖచ్చితంగా లాంగ్ అంటే దాదాపు 60 kilometers వస్తుంది. అప్పుడు 20,000 దాటిపోతుంది. మన సర్వీస్కి ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమే ఇప్పుడు 400 kilometers తక్కువ ఉంది కాబట్టి ఇవాళ పెట్టాల్సిన సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాయి వాళ్ళు అక్కడ గాజువాకలో. చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కలబడి ఆ తర్వాత వెళ్దాము. నేను ఫస్ట్ టైం గాజువాక్ వచ్చినప్పుడు ఇక్కడ 100 feet రోడ్ అంటే తెలియక కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. ఆ తర్వాత చెప్పారు, నేను కనుక్కున్నాను. ఏం లేదు, ఇప్పుడు గాజువాక్ నుంచి మన విజయవాడ రూట్కి వచ్చేసామంటే ఇలా పోతూ ఉంటే సిగ్నల్ వస్తాయి కదా, ఈ సిగ్నల్ లెఫ్ట్ తీసుకున్నామంటే ఇది ఫస్ట్ సిగ్నల్. ఇంతకుముందు చూసాం కదా పెద్ద సర్కిల్, ఆ సర్కిల్ ఇలా వస్తుంటే సిగ్నల్, ఈ సిగ్నల్ లెఫ్ట్ తీసుకున్నామంటే అదే 100 feet రోడ్డు. నాకు అది తెలియక నాకు చెప్పేవాళ్ళు అడ్రస్ సరిగ్గా చెప్పక చాలా కన్ఫ్యూజ్ అయ్యానమాట. తర్వాత అర్థమైంది. సో ఈ 100 feet రోడ్లో వెళ్ళామంటే కొంచెం ఎదరికి వెళ్తే అక్కడైతే ఒక ఆఫీస్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఆఫీసు, వీరభద్ర ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనేసి. సో వాళ్ళైతే మనకి గిరాలు చెప్తుంటారు. ఇదిగో మా అన్నబండి అది వెళ్తున్నాం ఇలాగప్పుడు. ఇప్పుడైతే మనం వచ్చాము ఆఫీస్ దగ్గరికి. కనిపిస్తుంది కదా వీరభద్ర మినీ ట్రాన్స్పోర్ట్, అదనమాట ఆఫీసు. ఇంకా ఓపెన్ చేసట్లేరు. అదైతే ఆఫీస్ ఇంకా ఓపెన్ చేయలేదు. కాసేపు ఇక్కడే ఉండి ఆఫీస్ ఓపెన్ చేయక మనం రాయించేసి నెంబర్ రాయించేసి మనం అయితే సర్వీస్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఎందుకంటే ఒక 8 kilometers లాంగ్ వచ్చింది అనుకో, దానికన్నా రెడీగా ఉండాలి కాబట్టి సర్వీస్ చేయించాం ఫస్ట్ అయితే. చూద్దాం. ఇప్పుడైతే మనం గాజువాక్ వచ్చాము. సో గాజువాక్ వచ్చాక మళ్ళీ మనకి పూర్ణ మార్కెట్ నుంచి అయితే మనకి ఫోన్ వచ్చిందనమాట. వాళ్ళు నిన్న రావులపాలెంకి మాట్లాడారు. రావులపాలెం లాగా ఉంది వెళ్ళాలనేసి. నేనేమో 6,000 చెప్పాను. లేదు వాళ్ళు 4,000 ఇస్తాను అనేసి అన్నారు. లేదు 5,000 ఇవ్వండి అన్నాను. లేదనేసి అన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మనకి అనకాపల్లి దాకా ఉన్నాయి అనేసి అన్నారు. సరే వెళ్తానని చెప్పేసి అన్నా. అయితే ఇప్పుడు మళ్ళీ రమ్మని చెప్పారు. ఇప్పుడు మనం వెళ్తాం అనమాట. ఎట్నయ్యాము మళ్ళీ గాజువాక్ నుంచి ఇప్పుడు పూర్ణ మార్కెట్కి వెళ్తున్నాము. పూర్ణ మార్కెట్ నుంచి మన అనకాపల్లికి 2,000 రూపాయలు ఇస్తామని చేస్తున్నారు. సరేలే, ఇక్కడ నుంచి ఎంత పూర్ణ మార్కెట్ నుంచి మనకి ఏం లేదు, ఒక 40 kilometers వస్తుంది అంతే అనకాపల్లి. సో అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. 2,000 రూపాయలు 40 kilometers అంటే బెస్ట్ అనిపించింది. 5 రూపాయలు పోయినా ఒక 15 మిగులుతాయి కదా అని చెప్పి వెళ్తున్నాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూసారా ఈ రోడ్, పోర్ట్ రోడ్ సూపర్గా ఉంది కదా. పక్కన ఈ తాడి చెట్లు లాంటివి, అప్పుడు దూరంగా మంచు పడుతూ సూపర్గా ఉంది కదా లొకేషన్ అయితే. ఇది పోర్ట్ రోడ్లో ఉన్న సెక్టర్ అనమాట. వాళ్ళు ఉంది కదా ఆ సన్ రైజ్కి అంత సూపర్ ఉంది. మనం స్ట్రైట్గా వెళ్ళామంటే పోర్ట్ రోడ్డు, HPCL, రైల్వే స్టేషన్ కూడా వస్తుందంట. మన అంతరం అవసరం లేదు. ఈ బ్రిడ్జ్ దిగా అంటే మనకి మార్కెట్ వస్తుంది. ఇదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా చూడడానికి వాటర్లో ఉన్నాయి కదా, కానీ వాటర్ కాదు, అంతా సోలార్ ప్లాంట్ అనమాట.
చూసారా చాలా పెద్దది ఉంది, మొత్తం సోలార్స్ ఇవన్నీ. ఏదో సోలార్ మొత్తం ఇక్కడి నుంచి ఆడ దాకా చాలా పెద్దగా ఉందన్నమాట సోలార్ ప్లాంట్ ఇదంతా. వ్యూ అయితే అదిరిపోయింది కదా, సూపర్గా ఉంది కదా. ఈ చెట్లకి ఆ సన్లైట్కి అలా పడుతూ ఉంటే సూపర్గా ఉంది కదా వ్యూ అయితే, చూడడానికి చంపేస్తుంది అసలు. ఈ మధ్యలో రంగుల పూలు, పైన చెట్లు కూడా డిఫరెంట్గా, సన్లైట్ సూపర్ అబ్బా, అదిరిపోయింది అంతే. ఇలాంటి వాటి అన్నింటిని ఇలా కెమెరాలో బంధించుకుంటే ఫ్యూచర్లో బాగుంటాయి చూసుకోవడానికి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు, ఒకటే వ్యూ అసలు. పోయింది. ఇదిగో మార్కెట్ కదా ఎంటర్ అయిన అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు ఉన్నాయి కదా, దీని పక్కన బంగాళదుంపలు ఒకటి ఉంది. సో ఆ బంగాళదుంపలు వేసుకొని మనం వెళ్ళాలన్నమాట. మనము ఇప్పుడు ఇక్కడ ఆడబెడతారో పార్కింగ్ ఏమర్థం కావట్లే. ఇది బండ పడితే సరిపోయేలా ఉందా. లేకండి 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 అమ్మా, పక్క లేకండి. దుంపలు బాగా ఉన్నాయి. ఆగండి ఆగండి, అయిపోయింది. మనకు లోడ్ అయితే అయిపోయింది, మొత్తం రివర్స్ రావాల్సి వచ్చింది కదా, ఎందుకంటే వెహికల్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి, అటువైపు పోలేము. సో లోడ్ అయితే అయ్యింది, మనం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. జట్టుకి డబ్బులు ఇవ్వాలంట, వెళ్ళొద్దాము. లోడ్ అయింది, ఇప్పుడు బయలుదేరాలన్నమాట. బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ అంతా డౌన్ అయ్యాలంటే వెళ్తూ వెళ్తూ ఒక నీళ్ళు పట్టుకోవాలి మనం. ఒక 5 రూపాయలు నీళ్ళు పడండి, ఎందుకు పాయింట్లో ఉంది కాబట్టి ఒక 5 రూపాయలు నీళ్ళు పట్టుకుంటే అనకాపల్లికి వెళ్ళిపోతుంది. డీజిల్ పాయింట్లో ఉంది కదా, సో మనం ఇప్పుడు వెళ్ళి పోతూ పోతూ అక్కడ హెచ్పిసిఎల్ అవుట్లెట్ ఉంది ఒకటి. సో అక్కడికి వెళ్ళేసి మనం ఒక 1000 రూపాయలు డీజిల్ పట్టుకుంటే మనకి దర్జాగా వస్తుందన్నమాట, భయపడిన అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు వెళ్ళి డీజిల్ పట్టుకొని నేను కూడా తినాలి. టైం వచ్చి 9:30 అయిపోతుంది, ఇంకా టిఫిన్ చేయలేదు. సో బ్రష్ చేసి టిఫిన్ చేసి ఇంకా అనకాపల్లి వెళ్ళి దింపేస్తామంటే ఒక పని అయిపోతుంది. వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇదే హెచ్పిసిఎల్ అనమాట అవుట్లెట్. ఇది కంపెనీ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇక్కడికి. సో వీళ్ళదే పక్కన పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఈ లైన్లో వెళ్ళే ప్రతిది గ్యాస్ గోడౌన్ ఇది. సో ఈ చుట్టుపక్కల రూట్లో వెళ్ళే ప్రతి టిప్పర్ లారీలు అన్నీ ఇక్కడే డీల్ పట్టుకుంటాయి. ఎందుకంటే కొంచెం ప్యూర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కంపెనీ అవుట్లెట్ డైరెక్ట్ కాబట్టి వాళ్ళైతే ఏం కల్తీ చేయలేరు ఇక్కడ నుంచి. కాబట్టి మనకి ప్యూర్గా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళేది పట్టుకొని 1000 రూపాయలకి పట్టుకొని వెళ్దాము. చూసారా హెచ్పి పెట్రోల్ పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి, 2 ట్యాంకులు, ఇంకా ఆ పక్క కూడా ట్యాంకులు ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ట్యాంకులే. పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయి ఒక్కొక్కటి. ముందుకెళ్తే బంక్ వస్తుంది. ఇదిగో ఇదే బంక్ అనమాట, ఇది వాళ్ళ అవుట్లెట్. సో ఇక్కడికి వెళ్ళి మనం డీల్ పట్టుకోవాలి. ఇప్పుడు బంక్ కూడా చాలా పెద్దగా బాగానే ఉంది కదా. కంపెనీ అవుట్లెట్లో ఇక్కడ 96 రూపాయలు, 22 రూపాయలు, 22 పైసలు అయితే ఉంది, పర్లేదు. బాగా తీసుకుంటుంటే సో అద్దం కూడా తుడుచుకున్నాం ఇక్కడ ఫ్రీగానే.
ఏదో ఫారెన్లో వచ్చినట్టే ఉందండి సాయంత్రంగా ఇలా. యాక్చువల్లీ ఇలాంటి ఆప్షన్లు అన్నీ ఫారెన్లో ఉంటాయి అన్నమాట. ఆడైతే మనం పెట్రోల్ పట్టుకొని డీజిల్ పట్టుకొని మనం చేసుకోవచ్చు, మనంతా మనమే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఓకే, బాగా వచ్చేసాయి. ఏదైతే పట్టించాము, అద్దం క్లీన్ చేసుకున్నాము, అయిపోయినాయి. ఇంకోటి మనం వెళ్తూ టిఫిన్ చేసామంటే ఒక్క పని కూడా అయిపోయిందంటే అయిపోతుంది. కానీ వాడు పార్టీ ఏమో అర్జెంటుగా రావాలని అన్నాడు. మనకి ఆకలి కూడా పెద్ద ఏం వేస్తలేదు కాబట్టి తింటానో లేదో తెలియదు. రాజమండ్రికి ఇలా పోవాలి, కానీ ఇప్పుడు అనకాపల్లి కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోతాం అనమాట. బిజ్లీకి ఎంత దూరం వెళ్ళిపోతాం మనం ఇక్కడ. ఇంకా జస్ట్ 3 కిలోమీటరే ఉంది. అసలు ఇంతవరకు నేను ఎప్పుడు అనకాపల్లి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను అనకాపల్లి లోపలికి. అనకాపల్లిలో కూడా మనకి కొంతమంది తెలిసిన ఉన్నారు కానీ బట్ అది మన కస్టమర్ అన్నమాట. ఇదే ఫస్ట్ టైం అనకాపల్లికి వెళ్ళడం. వచ్చేసాము అనకాపల్లికి. కానీ టౌన్లోకి వెళ్ళడం ఎక్కడికి తెలియట్లా. చూద్దాం. ఇక్కడైతే ఇంకా 3 కిలోమీటర్లే ఉంది వెళ్ళాలి. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇంకా, ఎందుకంటే అర్జెంట్ అని చెప్పేసి అనేసి వచ్చేసాను అనమాట. టైం వచ్చి 10:30 అయిపోతుంది. ఇది దింపేసాక ఓపిక ఇంకా టిఫిన్ చేయొచ్చు. ఇంకా టిఫిన్ చేస్తాలో ఒకేసారి భోజనం చేసి ఇంకొక 1 గంట ఉంటే పైన అయిపోతుంది. ఒకేసారి ఇంకా భోజనమే. ఇంకా ఇది అనకాపల్లి. ఓ అనకాపల్లికి వచ్చాము మనం ఇప్పుడు. అనకాపల్లి టౌను బాగా రష్గా ఉంది కదా, పెద్దగా స్పేస్ లేకుండా రోడ్లన్నీ బైకుల్లో ఎండిపోయి బాగా రద్దీగా ఉన్నాయి. వచ్చేసాం మనం అనకాపల్లి. ఇంకొక 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ ఉందంతే. మనకు రూట్ తెలియదంటే అతనే వచ్చి పిలుచుకొని పోతున్నాడు. అలా ఆగ చూసారా బుల్లెట్ బండ్లో అతను అన్నమాట. సో వచ్చేది పిలుచుకోమాడు. మనం ఇప్పుడు మార్కెట్కి వచ్చాము. ఇంక ఇక్కడ డన్ చూసారా ఈ రోడ్డు అనమాట. మొత్తం పక్కన దుంపలే ఉన్నాయి, బంగాళదుంపలు. ఇది మార్కెట్ మెయిన్ యాడ్. ఎక్కడ పోయాడు బుల్లెట్ బండి? ఇదేంటో పైసారి ఈ టైరే పంచర్ అయిపోతుంది. పంచర్ కూడా కాదు, మొన్నంటే టైర్ పగిలిపోయింది. కానీ ఈసారి ఇక్కడి నుంచి గాలి వచ్చేస్తూ ఉంది. ఎందుకో అర్థం కావట్లేదు. 10సారి ఇదే డౌన్ అయిపోతుంది. కరెక్ట్గా అటు అన్నట్టు పైనకి వచ్చినాక అయ్యింది. టౌన్లో అయిపోయిన పరిస్థితి ఏంటో మరి. ఈ మార్కెట్లో కూడా వచ్చి మనం ఇది 10సారి పని పెడుతుంది మనకి. అసలు ఏమైనా అర్థం కావట్లేదు. సరే అని చెప్పి ఇంకేం చేసేది లేక లోడ్ ఇంకా దింపలేదు ఇల్లు. సరే వాళ్ళు దింపేదాకా టైం వేస్ట్ ఎందుకు, వేడ దగ్గరలో ఉందంట. సో దీన్ని పీకేసి వేసుకొచ్చేద్దాము. టైర్ పంచర్ అయిపోతుంది, టైం కలిసి వస్తుంది మనకని చెప్పేసి వేస్తున్నాను ఇప్పుడు. అయితే మొదలుకుండా అయితే మనం కొంచెం ఇది హైట్ కొంచెం కలిసి వస్తుందని చెప్పేసి దీన్ని వేసాను నేను. ఓకే, అదనమాట. ఇది ప్రతిసారి మనకు పని ఇస్తూనే ఉంది. ఈరోజు దీని పని చూడాల్సిందే ఎట్లాగైనా సరే. అసలు ఎందుకు అర్థం కావట్లేదు నాకు. ఈరోజు దీని పని అంటే చూస్తా. తగిలింది, ఇదిగో తాట్లేసింది. తగిలింది, తాట్లేసింది. ఇదైతే మనకు సబ్స్క్రైబర్ లేసిపోయింది తాగానే. ఇంత వచ్చిందన్నమాట హైట్. కానీ హైట్ సరిపోదు, ఇంకా హైట్ లేపలేదు. ఇంకా టైర్ పీకేస్తే వచ్చేస్తుంది కాబట్టి గాలి లేదు కాబట్టి వెళ్ళి పని చేసుకుందాం. గాలి తగ్గిపోయింది, స్టెప్ని టైర్ పగిలిపోయింది. అందుకోసం ఈ అందుకోసం ఈ ప్యాట్లు అందులో ఉన్నా.
मार्केट में शूट मिलता है, जाकर लिया ना। అనవసరంగా వచ్చాను, అటుపక్కే ఉందిగా. ఈ అనకాపల్లికి వచ్చాను. ఇక్కడ టైర్ మొత్తం పంచర్ అయిపోయి ఆ టైర్లో ట్యూబ్ పోయిందంట. ఆ ట్యూబ్ కోసం అసలు ఎక్కడ ఏం దొరకలేదు. అందుకే అంతా తిరుగుతూనే ఉన్నాము, అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము, ఎక్కడ దొరకలేదు ట్యూబ్. ఎక్కడ అడిగితే ఏదో రోడ్ చెప్పారు, ఆ రోడ్లో వెళ్తున్నాము. ఇదిగో ఏదో రోడ్డు చెప్పారు, ఈ రోడ్లో వెళ్తున్నాము. వచ్చిన టైర్ షాపు ఉంటుందేమో చూడాలి మరి. ఏంటి అడుగు టైర్ షాపు అక్కడ ఆపండి, అడగదు ఇక ఉంటాయిలేండి. అక్కడ కూడా ట్యూబ్ లేదంట. సో ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పాడు. అది ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉందంట. ఎక్కడ ఉందో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఏంటో అర్థం కావట్లేదా. ట్యూబ్ కోసం ఇంతంత తిరుగుతున్నామంటే అనకాపల్లిలో ట్యూబ్లు దొరకకపోతే నాకు అర్థం కావట్లేదు అసలు. ఏరే ట్యూబ్లు దొరక ఏంటి అనకాపల్లిలోనే? ఎక్కడ ట్యూబ్లో కనిపిస్తలేదు మరి. అదే ట్యూబ్ల కోసం ఏంటి మొత్తం తిరుగుతున్నాము అసలు. కాన్పస్లు ఉంటాయా? ఆహా, ఏదో ఎంఆర్ఎఫ్ షోరూమ్ ఉందంట కదా లెఫ్ట్లో. అక్కడ ఎక్కడ వేసుకుని వచ్చా లేవు కదా. ఎక్కడుంది? అనకాపల్లి ట్యూబ్ లేకపోవడం ఏంటా. ఆ పక్క ఈ పక్క తిరిగానే ఎక్కడ ట్యూబ్ లేదు అసలు. అనకాపల్లిలో ట్యూబ్ లేకపోవడం ఏంటో అసలు. అందుకే ఏం చేయలేము. ఉన్న ట్యూబ్కి ప్యాచ్ పడి అదంతగా పని చేయదు, వేసిన పోతుంది అన్నాడు. సరే ట్యూబ్ దొరకలేదని చెప్పి ఉన్నదానికి ప్యాచ్ చేసి వేసామని చెప్పాను. సో వాడైతే మనకి ప్యాచ్ చేసి ఇచ్చేసాడు మనకి. రిక్షా అతను తాగేసి తినేసి వస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, కానీ చాలాసేపు రాలేదు. సరే వస్తాడు రాలని చెప్పి నేను తోసుకెళ్ళిపోతున్నా ఒక టైర్ని. వెళుతూ ఉంటే దారిలో కలిసాడు రిక్షా అతను వచ్చాడు. సో టైర్ ఎప్పటిదాకా బాగానే ఉండింది. అతని దగ్గర రాగానే టైర్ దాంట్లో పెడదామని చూస్తే ఇంక మళ్ళీ టైర్ గాలిపోతుంది. ఏంటబ్బా అని చూస్తే మళ్ళీ పంచర్ అంట. సో చేసేది ఏమీ లేక మళ్ళీ దాంట్లో వేసుకొని మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళాము. ఆయన అయితే బాగా తిట్టుకున్నాలే. సో దాన్ని ఇంక చేసేది ఏమీ లేకుండా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి రిటర్న్ వెళ్ళాం అనమాట. ఈసారి మాత్రం అతనే తెచ్చాడు. ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు కానీ మొత్తానికి ఆ షాప్ అతనే తెచ్చాడు. అది బట్ అది కంపెనీ కాదు, అది ఎన్ఆర్ఎఫ్ అంట. ఎంఆర్ఎఫ్ విన్నాను, ఎంఆర్యు చూశాను, ఇది ఎన్ఆర్ఎఫ్ అంట. ఇదిగో చూసారా ఇలా ఉంది ఎన్ఆర్ఎఫ్. ఇంకా చేసేది ఏమి లేక లోకల్ దొరికింది, ఏదో ఒకటి వేసిరా బాబు అని చెప్పేసి అంటే మనోడు వేసేసాడు. దాన్ని తీసుకొని పాత టీప్ ఉంది కదా దాన్ని కట్ చేసి వేస్తాను, ఇప్పుడు వేసే టీపీ కొంచెం బలంగా ఉంటుంది అనేసి అన్నాడు. సరే వేసేయమని చెప్పేసి అన్నాను. వీడు ఎవరో కొంచెం మంచి సలహా ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే మనకి అసమానం లోపల టీపు కొరికేస్తుంది కాబట్టి ఇది వేసామంటే కొంచెం ఉంటుంది అనేసి అన్నాడు. సరే ఇది కూడా మంచి ఆలోచనే కదా, సరే వేసేయలే అనేసి అన్నాను. సో ఇంకా అతను అయితే దాన్ని తీసుకొని వేసి బిగించేశాడు. ఇది మాత్రం నాకు పర్లేదు అనిపించింది. ఇంకా అందుకే ఫస్ట్సారి ఇంక పోతుంది కదా అని చెప్పేసి అది వేయించాను. ఇంకా అలాగా మంచిగానే వేయించాడు. ఇప్పుడే మనం వచ్చాము ఇక్కడి నుంచి. సో అయితే వచ్చాము చూసారా, లోడ్ మీద పెడితే ఈ చెక్క మొక్క అంటే బెండ్ అయిపోయింది చూసారా, మొత్తం చెక్క మొక్క అంతా బెండ్ అయిపోయింది. ఓకే బాడేసి ముందు వెయిట్లెస్ కదా, సప్ అని లేస్తుంది చూసారా, చాలా ఫ్రీగా లేస్తుంది ఇప్పుడు అది. పాపం మహాతలు జాకి లోడ్ మీద కూడా అలాగే వేసేది పాపం. కాబట్టి కొంచెం చూడాలి. ఓకే పొద్దున ఎప్పుడో వస్తే ఇప్పుడు అవుతుంది, ఇది ఇప్పుడు అయిందనమాట తీరిక. అనకాపల్లి వెళ్ళిపోతున్నాము. అనకాపల్లికి ఇంక బాయ్ చెప్పేసి
ఎప్పుడో పొద్దున పంచర్ అయింది అనకాపల్లిలో టైర్ మనకి. దీనమ్మ జీవితం ఇంత సోపు పట్టింది, టైం ఇప్పుడు 5 అయిపోతుంది. మన దరిద్రం అలా ఉంది, ఏం చేయలేము. ప్రతిసారి ఆ టైరే పంచర్ అవుతుంది. పంచ్ కూడా కాదు అసలు, ఏమి గుచ్చుకొని కూడా గుచ్చుకోవట్లేదు. అది లోపల ట్యూబు అండ్ లోపల డిస్క్ ఉంటాయి కదా, ఆ డిస్క్కి అది బాగా నొక్కిపోయేసి బాగా ఇదైపోతుంది. దానివల్ల సన్నగా తెగిపోయేసి పోతుంది అన్నమాట. ఇంక గాలిపోతుంది. అందుకే ఈసారి బలంగా ఆ పోయిన టీపుని తీసి దాంట్లో వేసేసి పెట్టించేస్తాను అనమాట. ఇంక భయం లేకుండా ఉంటుంది మనకి. అందుకోసమే ఇప్పుడు ఇంత, కానీ ఇంక భయం లేదు. కానీ ఇక మీద కూడా చూసుకోవాలి అసలు ఎందుకు అలా ప్రతిసారి. ఇప్పటికీ నాకు తెలిసి ఎన్నిసార్లు, మొన్న 20 అయిపోయింది, మొన్న అంతకుముందు ఒకసారి అయిపోయింది, అంతకుముందు ఒకసారి, ఎన్నిసార్లు ఇప్పటికే చాలాసార్లు పనిచేయింది అది. ఆ విధంగా ట్యూబ్ కొరికేసి గాలి తగ్గిపోతూ వస్తుంది. ఇంకోటి ఏమంటే భయం వేస్తుంది నాకు అసలు. ఇంకేం చేయలేం కదా. సరే అని చెప్పి రేపు మనం కాకినాడ వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రేపు మనం బండికి సర్వీస్ చేయించాలా, ఆ తర్వాత కట్టలు కూడా రైస్ చేయించాలా. చూస్తాం కాకినాడలో ఎక్కడ మంచిగా దొరికాయంటే కట్టలు రైస్ చేయించి పెడతాను. అండ్ రేపైతే సర్వీస్కి వెళ్ళాలి ఇప్పుడు. సో అది అనకాపల్లికి 1 గంటలు అయిపోతుంది అనుకుని వచ్చిన కిరాయికి 1 రోజంతా పట్టింది. అది కూడా పగలు, రాత్రి అయితే కూడా పర్లా, అది కూడా పగలు. నా దృష్టిలో నైట్ వేస్ట్ అయిపోయినా పర్లే, కానీ పగలు మాత్రం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే పగలు ఏదో పని చేసుకుంటాం కాబట్టి. కానీ మొత్తం పోయింది రోజంతా, లాసే. వచ్చిన కిరాయిలో ఎందుకు కిరాయి చెప్పలేదు కదా, అనకాపల్లి నుంచి అదే వైజాగ్ నుంచి అనకాపల్లికి 2000 రూపాయలు కిరాయి. 3 టన్నులు వేసాడు, 3.5 టన్నులు వేసాడు. సరే 50 కిలోమీటర్లే కదా వచ్చాను. ఎక్కువ తక్కువ తెలియదు కానీ మొత్తానికి అయితే 1000 రూపాయలు డీల్ పట్టాను. 1000 రూపాయలు ఇప్పుడు ఖర్చు అయిపోయింది. నేను రిక్షా తీసుకొని పోయాను కదా, రిక్షాకి ఏమో 350 రూపాయలు ఇస్తున్నాడు నాతో పాటు నన్ను కాదు ఇప్పుడు దాకా. టీవీ ఏమో ఒక 650, లేబర్ 150 రూపాయలు, అంతా కలిపి 700, 800, 1150 రూపాయలు అయింది ఖర్చు. సో అది గైస్ ఇవాళ నా దినచర్య. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు, బాయ్.